బీజేపీ నేత విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అఫిడవిట్పై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుజనా చౌదరి అబద్ధాలు చెప్పారంటూ కేసినేని నాని మండిపడుతున్నారు. కేవలం 1,18,00,000 రూపాయల ఆస్తి ఉన్న సుజనా చౌదరి 500 కోట్ల రూపాయలకు ఎస్బీఐకి గ్యారంటీ ఎలా ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సుజనా నామినేషన్పై రిటర్నింగ్ అధికారులు స్క్రూటినీ నిర్వహించనుండగా విచారణ జరపాలని కేసినేని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అరుణ, విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి చంద్రబాబు శిష్యుడిగా చెప్పుకునేటువంటి సుజనా చౌదరి అఫిడవిట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపైన విచారణ జరపాలి, అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఇప్పటికే ఎంపీ కేసినేని నాని మాట్లాడారు. దీనికి ఇప్పుడు కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి నామినేషన్ల స్క్రూటినీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా సుజనా చౌదరి తన అఫిడవిట్లో ఇచ్చినటువంటి ఆస్తుల వివరాల్లో బ్యాంకులో తనకున్నటువంటి డిపాజిట్లు కేవలం 34,46,350 రూపాయలుగానే పేర్కొన్నారు. మరి అటువంటప్పుడు కేవలం 34 లక్షలు ఉన్నటువంటి సుజనా చౌదరికి 500 కోట్ల రూపాయలకి ఎస్బీఐకి ఏ విధంగా గ్యారంటీ ఇచ్చారు? అక్కడ మరి ఆ బ్యాంకు తప్పు చేసిందా, లేకపోతే సుజనా చౌదరి తప్పుడు సమాచారం ఇచ్చారా? అసలు ఏం జరిగిందో ఈ అఫిడవిట్ పైన స్పష్టంగా విచారణ జరపాలని కేసినేని నాని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి బ్యాంకుల్లో ఎటువంటి అప్పులు లేనట్టుగా సుజనా చౌదరి చెప్పుకుంటూ వచ్చారు. మరి 5,700 కోట్ల రూపాయలని బ్యాంకులకి సుజనా చౌదరి మోసం చేశారని గతంలోనే ఈడీ ప్రకటించింది. ఇప్పుడు ఆ ఈడీ కేసు కూడా విచారణ జరుగుతోంది సుజనా చౌదరికి సంబంధించి. మరి ఈ అంశం పైన ఎందుకు అఫిడవిట్లో పూర్తి స్థాయిలో పేర్కొనలేదు, దీన్ని కూడా ఆ అప్పులు ఉన్నట్ట లేనట్ట ఎందుకు తన అఫిడవిట్లో పేర్కొనలేదో దీనిపైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపైన కూడా విచారణ జరపాలని డిమాండ్ చేసి సుజనా చౌదరి అఫిడవిట్లో పేర్కొన్న అనేక అంశాలు, అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎస్బీఐకి ఇచ్చినటువంటి 500 కోట్ల గ్యారెంటీ పైన నిన్న ఎన్సీఎల్టీకి సంబంధించిన తీర్పు కూడా వచ్చింది. మరొక వైపు అఫిడవిట్లో కేవలం తన పైన బ్యాంకులో 4,44,956 రూపాయలు మాత్రమే ఆ బ్యాంకులో నగదు ఉంది అన్న అంశాన్ని కూడా చెప్పారు. మొత్తంగా నగదు, బంగారం, ఈ డిపాజిట్లు అన్నీ కలిపి కేవలం 1,18,00,000 ఆస్తులు ఉన్నాయని చెప్పి సుజనా చౌదరి పేరు. మరి 1,18,00,000 ఆస్తులు ఉండేటప్పుడు 5,700 కోట్ల బ్యాంకుల రుణాలు ఏ విధంగా రుణాలు ఇచ్చారు, దాంతోపాటుగా 500 కోట్ల ఎస్బీఐకి సుజనా చౌదరి ఏ విధంగా గ్యారంటీ ఇచ్చారు, ఈ అంశాలన్నిటిపైన కూడా విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు జరిగేటువంటి స్క్రూటినీలో వీటిపైన ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని కోరేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.